హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. గంగవరం మండలంలో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది. విద్యార్థుల భవిష్యత్తుకు పెర్ఫెక్ట్ డెస్టినేషన్గా మారబోతున్న సాయి కిషోర్ జూనియర్ కళాశాల గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఈరోజు వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా హాజరైన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కళాశాలను అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ మేనేజ్మెంట్ ఆయనకు రాయల్ వెల్కమ్ పలికి స్పెషల్ మెమెంటోస్తో ఘనంగా సన్మానించింది. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రూరల్ స్టూడెంట్స్కి క్వాలిటీ అండ్ వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అందించడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న అధ్యాపకుల పాత్ర ఎంతో ఉంటుందని, ఆ స్టాండర్డ్స్తో వస్తున్న సాయి కిషోర్ కళాశాల సక్సెస్ కావాలని విష్ చేశారు. ఈ మెగా లాంచింగ్ ఈవెంట్లో పలమనేరు టౌన్ మరియు గంగవరం మండలానికి చెందిన టీడీపీ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 250 టోటల్ స్ట్రెంత్ అలాగే తన స్టిక్ ఎవరు అతను? బెంగళూరులో బిర్లా వైట్ వాల్ పెట్టింట్లో సీనియర్ బిల్డింగ్ ఓనర్ ల్యాండ్ ఓనర్ నీకు మామ అవుతారా? అవును. పోదని పని ఏం కావాలా? అదే నాగరాజ్ ఈరోజు పలమనేరు పట్టణం ప్రాంతంలో సాయి కిషోర్ జూనియర్ కాలేజీ అన్ని హంగులతో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక అనుభవం ఉండేటువంటి యువకులు ఈరోజు అటు ఎన్పిఎస్ స్కూల్ నుంచి ఇటుపక్క సాయి కిషోర్ జూనియర్ కాలేజ్ వరకు గతంలో ఉన్నటువంటి అనుభవంతో బ్రహ్మాండంగా కూడా మంచి అట్మాస్ఫియర్లో మంచి బిల్డింగ్ ఫెసిలిటీస్తో అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి కెమిస్ట్రీకి కావాల్సినటువంటి ల్యాబ్స్తో కూడా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి టీచింగ్ స్టాఫ్తో కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం, అంటే పూజా కార్యక్రమం చేసుకోవడం, లాంఛనంగా ప్రారంభించుకోవడం. అదేవిధంగా చుట్టుపక్కల అంటే పలమనేరు నియోజకవర్గంలో రూరల్ పరిధిలో ఉండేటువంటి విద్యార్థులకు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలకు నేరుగా రావడానికి వాళ్ళకు బస్ సౌకర్యం కూడా తీసుకొచ్చి ఇక్కడనే అమ్మాయిలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా
బయట నుంచి ఉండే అమ్మాయిలు దూరం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇదే ప్రిమిసెస్లో లోపలనే అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీతో కూడా ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రూరల్ పరిధిలో ఉండేటువంటి అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ యువకులుగా మీరు స్థాపించారు కాబట్టి, చదువుతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలరనేటువంటి నమ్మకం కూడా ఈరోజు గత అనుభవంలో, ఎందుకంటే ఇదివరకు వాళ్ళు రన్ చేసినటువంటి స్కూల్స్ ద్వారా ఉండే అనుభవంలో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారని అనుకుంటున్నాం. మంచి ప్రిమిసెస్లో ఈ కాలేజీ బాగా ఎదగాలని, ఈ ప్రాంతం మొత్తం కూడా ఉండేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళ విద్యాభివృద్ధికి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఇదే విధంగా అంచెలంచెలుగా ఇంకా బాగా ఎదగాలి. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మనకు టెక్నికల్ కోర్సెస్ కానీ రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ప్రభుత్వం నుంచి ఈరోజు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రభుత్వ పరంగా ఇంకా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో బిల్డింగ్ చేశారో ఆ గ్రూప్లో ఉండేటువంటి వారందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ను ఇంకా పెంచి ఈ ప్రాంతానికి లబ్ధి చేకూర్చాలని చెప్పి నేను వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకున్నా. ఇది ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, ఎందుకంటే మన గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రాంతానికి ఇంకా బాగా ఉపయోగపడే విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ భగవంతుడు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను బాగా మంచి ఎత్తుకు తీసుకెళ్ళి బాగా ఇంకా పెరిగి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి సెలవు.